హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. మినపప్పు లేకుండా పిండి పుదయ పెట్టే పని లేకుండా ఎప్పుడు వేసుకునే దోశలు బోరు కొడితే ఒక్కసారి దోశలు ఇలాగ వేయండి. మళ్ళీ దోశలు వేయాలంటే ఇలాగే వేస్తాం, అంత టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు దోశ బియ్యం లేకపోతే అన్నం వండుకునే బియ్యం 1 కప్పు వేసుకొని అదే కప్పుతో 1/2 కప్పు పెసరపప్పు అంటే మూంగ్ దాల్ 1/2 కప్పు, పచ్చిశనగపప్పు 1/2 కప్పు, మసూరి దాల్ అంటే కందిపప్పు 1/4 కప్పు వేసుకొని 2 టీ స్పూన్లు పచ్చి పల్లీలు, 1 టీ స్పూన్ బాదం పప్పు వేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు మొత్తం వంపేసుకొని మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని 8 నుంచి 10 గంటల దాకా నానబెట్టుకోవాలి. నేను నైట్ నానబెట్టాను, నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను. చూడండి, పప్పులు బాగా నానిపోయాయి కదా. ఈ నానిన పప్పులను మిక్సీ జార్లోకి వేసుకొని పప్పులను గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం పప్పులు నానబెట్టే నీళ్ళు ఉంటాయి కదా, అవే నీళ్ళు వేసుకొని 1 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే అల్లం 1 ఇంచు సైజ్ అంత అల్లం పైన పొట్టు తీసి వేసుకోండి. కొంచెం కరివేపాకు, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బ్యాటర్లోకి వేసుకోండి. బ్యాటర్లోకి వేసుకొని అదే మిక్సీ జార్లో ఇంకొక 3 టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకొని బాగా కలుపుకొని ఆ నీళ్ళు కూడా వేసుకొని సాల్ట్ 1/2 టీ స్పూన్ నుంచి 3/4 టీ స్పూన్ అంటే మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 30 నిమిషాల తర్వాత దోశలు వేసేటప్పుడు దోశ పెనం అనేది బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయతో ఇలాగా లైట్గా రబ్ చేసుకొని దోశలు వేసే ముందు పిండి ఒకసారి బాగా కలుపుకొని దోశలు వేసుకోవాలి. మరీ పలచగా కాకుండా లైట్గా కొంచెం మందపాటి దోశలాగా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 1 నిమిషం తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక 30 సెకండ్స్ పాటు ఉడికించుకుంటే మనకి దోశ అనేది రెడీ అవుతుంది. రెండో దోశ వేసేటప్పుడు ఉల్లిపాయతో రబ్ చేయాల్సిన అవసరం లేదు. దోశ పిండి వేసేసి కొంచెం ఆయిల్ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా మినపప్పు లేకుండా పిండి పుదయ పెట్టే పని లేకుండా దోశలు అయితే రెడీ అయిపోయాయి. నైట్ నానబెట్టేసి మార్నింగ్ హాయిగా చేసుకోవచ్చు, ఎటువంటి టెన్షన్ లేకుండా. దోశలు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.